దేశవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జేఈ మెయిన్స్ ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ హ్యాట్రిక్ గా 2023, 2024 మరియు 25 సంవత్సరాలకు హైదరాబాద్ శ్రీ చైతన్య కళాశాల సాధించిన సందర్భంగా ఖమ్మం పట్టణంలోని నయా బజార్ సెంటర్ నుండి భారీ మోటార్ సైకిల్ కార్లతో శ్రీ చైతన్య కళాశాల యాజమాన్యం ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆల్ ఇండియా జేఈ మెయిన్స్ 100లోపు 10 రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్ శ్రీ చైతన్య కళాశాల నుండి 31 మంది విద్యార్థులు ర్యాంకులు సంపాదించడం చాలా గర్వంగా ఉందని కొనియాడారు. రాబోయే రోజుల్లో అడ్వాన్స్ లో మరిన్ని ర్యాంకులు వచ్చేలా విద్యార్థులను తీర్చిదిద్దామని తెలిపారు. మా శ్రీ చైతన్య కళాశాలకు మంచి ర్యాంకులు సాధించడంలో తల్లిదండ్రులు మాకు బాగా సహకరించారన్నారు. ప్రతి ఒక్క పేరెంట్స్ కు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. హైదరాబాద్ పట్టుకునే కాలేళ్ళు మామూలుగా కాదు జనాలు 20 మంది ఉన్నారు తీసుకొని వాళ్ళు రాపర్తికి నుంచి ఇట్లా వస్తారు వాళ్ళు. ఒకసారి మేడం మేడం ఓకే మేడం మేడం ఓకే రైట్. శ్రీ చైతన్య హైదరాబాద్ కాబట్టి ముందుగా పహల్వామా దాడిలో అసూలు భాష మహనీయులందరికీ అశ్రుని వాళ్ళు ఇవాళ ఖమ్మం పట్టణంలో మా విద్యార్థులు తల్లిదండ్రుల కోరిక మేరకు శ్రీ చైతన్య విద్యా సంస్థలు హైదరాబాద్ నుంచి కొద్దిమంది స్టాఫ్ తోటి మేము ఖమ్మం పట్టణంలో మా విజయోత్సవ ర్యాలీని చేసుకుందాము. అట్లాగనే వివిధ సేవా సంస్థలు గవర్నమెంట్ హాస్పిటల్లో అనాథ శరణాలయాలు లాంటి వివిధ సేవా సంస్థల్లో పండ్లు స్వీట్లు పంచుదామని చెప్పని మా విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఖమ్మం పట్టణం నుంచి ఖమ్మం వరంగల్ ఏరియాలో నుంచి అద్భుతమైన రిజల్ట్ హైదరాబాద్ శ్రీ చైతన్య కాలేజీ నుంచి వచ్చిన సందర్భంగా వాళ్ళ యొక్క రిక్వెస్ట్ మేరకు మేము మా డీన్స్ అందరం హైదరాబాద్ నుంచి ఖమ్మం రావటం జరిగింది.
మేము ఒక 10 మందిని వచ్చి మెయిన్ ఇంపార్టెంట్ పేరెంట్స్ స్టూడెంట్స్ని కలిసి అభినందనలు చెబుదామని వస్తే ఇక్కడికి వచ్చేసరికి సుమారుగా ఒక 1000 మంది పైన విద్యార్థులు విద్యార్థినులు వారి తల్లిదండ్రులు మా విద్యా సంస్థల్లో హైదరాబాద్లో చదువుకున్న రకరకాలైన ఓల్డ్ పేరెంట్స్ ఇవాళ అద్భుతమైన ఖమ్మంలో అద్భుతమైన ర్యాలీని చేయటం జరిగింది. నిజంగా ఒక మంచి ఉద్దేశంతో విద్యార్థులకు చదువు చెబితే వాళ్ళ భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని చదువు చెబితే ఎట్లాంటి స్పందన వస్తుందంటానికి ఖమ్మంలో ఈరోజు జరిగిన ర్యాలీ అనూహ్యమైన ర్యాలీ. ఈ ర్యాలీకి అద్భుతమైన స్పందన తల్లిదండ్రుల నుంచి విద్యార్థుల దగ్గర నుంచి రావటం నిజంగా మా మీద ఇంకా బాధ్యతలు పెరిగాయనిపిస్తుంది. హైదరాబాద్ శ్రీ చైతన్య విద్యా సంస్థల నుంచి ఈ సంవత్సరం ఆల్ ఇండియా 10 లోపు 100 లోపు 10 ర్యాంకులు ఆల్ ఇండియా మెయిన్స్ ఎగ్జామ్లో 100 లోపు 10 ర్యాంకులు హైదరాబాద్ శ్రీ చైతన్య నుంచి రావటం ఇది ఒక అద్భుతమైన విజయంగా మేము భావించడం. మా మేనేజ్మెంట్తో పాటు ఇక్కడ ఉన్న పేరెంట్స్ స్టూడెంట్స్ కూడా చక్కగా ఈ ఏరియా నుంచి హైదరాబాద్లో చదువుకున్న విద్యార్థులకు వచ్చిన రిజల్ట్ని మరి ఖమ్మం టౌన్లో రకరకాల కాలేజీలు ఉన్నప్పటికీ కూడా మేము హైదరాబాద్ దాకా వచ్చినందుకు ఈ రిజల్ట్ క్లియర్గా డిఫరెన్స్ని చూపించడం అనే దాని మీద వాళ్ళు అత్యుత్తమ ఉత్సాహంతో మమ్మల్ని వాళ్ళు ఎంత ఉత్సాహపరిచారంటే నిజంగా మేము ఈ రుణం తీర్చుకోలేనిది. మా మీద ఇంకా బాధ్యత పెరిగి రేపు అడ్వాన్స్లో కూడా ఇంతకన్నా మంచి రిజల్ట్ని ఇవ్వాలనే దృఢ సంకల్పంతో మా డీన్స్ అందరూ కూడా చక్కగా మంచి సంకల్పంతో పనిచేయడానికి సిద్ధమవుతున్నారు. 100 లోపు ఓపెన్ కేటగిరీలో ఒక్క హైదరాబాద్ సిటీ నుంచి తెలంగాణ విద్యార్థులకి 10 మందికి 100 లోపు ర్యాంకులు రావటం, 100 లోపు అన్ని కేటగిరీల్లో 31 మంది విద్యార్థులకు రావటం, అదేవిధంగా 500 లోపు హైదరాబాద్ శ్రీ చైతన్య కాలేజెస్ నుంచి 31 మంది విద్యార్థులు ర్యాంకులు సంపాదించటం. వీటితో పాటు ఈ సంవత్సరం ఆల్ ఇండియా ఫస్ట్ హైదరాబాద్ విద్యార్థి, హైదరాబాద్ శ్రీ చైతన్యలో చదువుకున్న విద్యార్థి, గత సంవత్సరం హైదరాబాద్ శ్రీ చైతన్య కాలేజీలో చదువుకున్న విద్యార్థి, అంతకుముందు సంవత్సరం కూడా హైదరాబాద్ శ్రీ చైతన్య సంస్థలో చదువుకున్న విద్యార్థికి ఆల్ ఇండియా ఫస్ట్ రావటం అనేది ఇది ఒక హ్యాట్రిక్ విజయోత్సవంగా భావించి చక్కగా ఇక్కడ తల్లిదండ్రులు విద్యార్థులు అందరూ కూడా ఇక్కడికి వచ్చిన గురువులందరికీ కూడా పాదాభివందనం చేయడంతో పాటు చక్కటి మంచి మా పట్టణంలో మొత్తం హైదరాబాద్ విద్యా సంస్థలు శ్రీ చైతన్య విద్యా సంస్థల యొక్క ఇంపార్టెన్స్ని తెలియచేయాలని ఒక పెద్ద ర్యాలీని పోలీస్ పర్మిషన్ తీసుకొని మరి నిర్వహించడం అనేది నిజంగా ఈ ఖమ్మం ప్రజలకి ఏరియాలో ఉన్న ప్రజలందరికీ కూడా శ్రీ చైతన్య విద్యా సంస్థలు హైదరాబాద్ అనేది రుణపడి ఉందని, అట్లానే భవిష్యత్తులో కూడా అడ్వాన్స్లో కూడా మేము ఇంతకన్నా మంచి రిజల్ట్ని ఆల్ ఇండియా ఫస్ట్తో పాటు ఇవాళ 100 లోపు 10 ర్యాంకుల్ని కనీసం దాన్ని ఒక 5 ర్యాంకులన్నా పెరిగే విధంగా ఒక్క తెలంగాణ నుంచి హైదరాబాద్లో చదువుకున్న విద్యార్థుల నుంచి ఇంతకన్నా బెటర్ రిజల్ట్ ఇవ్వడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని, అట్లానే ఈ కార్యక్రమానికి సహకరించిన తల్లిదండ్రులందరికీ విద్యార్థులందరికీ మా శుభాశీస్సులు, తల్లిదండ్రులందరికీ మా కృతజ్ఞతలు. ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వివిధ